ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 22వ వచనము. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రియమైన వర్లరా, మరి నజరేయుడైన యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తర్వాత ఆయన వస్తున్నప్పుడు ఆకాశము తెరవబడింది. అంతేకాదు పరిశుద్ధాత్మ ఆయన మీదకి పావురం వలె దిగి వచ్చిందండి. మరి ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ఇక్కడ 3 పనులు జరిగినాయి. మొదటిగా యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తర్వాత ఆకాశము తెరవబడింది. రెండవదిగా పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చింది. మూడవదిగా ఆకాశము నుండి ఒక శబ్దము, నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని. ఇవన్నీ కూడా ఆకాశం నుంచే వచ్చినాయి. ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుని ఎదుట ఒక చక్కని కుమారుడుగా జీవించి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల ఎల్లప్పుడూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎల్లప్పుడూ విధేయులుగా బ్రతికి ఉండాలండి. ఒక దేవునికి ప్రియమైన వారిగా బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, మీరు ప్రియమైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి అన్నట్లుగా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభు దృష్టికి నీవు ప్రియముగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రియకుమారుడు కాదండి. ఎవరెవరైతే ప్రభు దృష్టికి ప్రియముగా జీవిస్తున్నారో వారందరూ కూడా దేవుని దృష్టికి ప్రియమైన కుమారులు, ప్రియమైన కుమార్తెలు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రియమైన వాళ్ళరా ఆయన తన ప్రియకుమారుణ్ణి త్యాగము చేసి ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టికి మనము ప్రియమైన వారిగా జీవించే వారిగా ఉండాలి. ప్రియులైన పిల్లల వలె బ్రతకాలండి. ఎందుకంటే దేవునికి ఈ భూమి మీద తన ప్రజల కంటే ప్రియమైనది మరొకటి లేదండి. అది జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా దేవుని దృష్టికి ప్రేమగానే జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.